తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సంచలన ఆరోపణలు, కీలక ప్రశ్నలు. ఒకవైపు ఓట్ ఫర్ నోట్ కేసు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ రెండు సున్నితమైన కేసులకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లు, కీలక ఆధారాలపై ఇప్పుడు కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. సెంట్రల్ జోన్ పరిధిలోని నేర పరిశోధన విభాగానికి సంబంధించిన కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఇక ఈ అగ్ని ప్రమాదం కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చే ప్రయత్నమేనా అనే అనుమానాన్ని ఆయన బలంగా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి చేసిన వ్యాఖ్యలు, అగ్ని ప్రమాదం వెనుక అసలు నిజం ఏమిటి, ఇది యాదృచ్ఛిక ఘటన లేదా రాజకీయ కుట్ర అనే అంశంపై ఇప్పుడు చర్చ మొదలైంది. నేర పరిశోధనకు సంబంధించిన ఫైళ్లు, డేటా, డిజిటల్ ఎవిడెన్స్ ను పరిశీలించే ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడ నుండే పనిచేస్తుందని ఈ అగ్ని ప్రమాదంపై డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. అయితే ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు అని, పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇక ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా గుర్తించామని డీసీపీ వెల్లడించారు. మొదటి అంతస్తులో కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు ఉన్నాయని, 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల 4 ఉద్యోగులు ఉన్నప్పటికీ మంటలను గమనించి వారు సురక్షితంగా బయటికి వచ్చారని తెలిపారు. ఇక ఇదే సమయంలో ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఓట్ ఫర్ నోట్ కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిన తప్పుడు ఆధారాలను కాపాడటానికే ఈ ప్రయత్నమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది కేవలం అగ్ని ప్రమాదం మాత్రమేనా, లేదా కీలక ఆధారాలు బయటకు రాకుండా చేయాలన్న యత్నమా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే విపక్షం ఆరోపిస్తున్నది మరోలా ఉంది. ఇది నిర్లక్ష్యంతో జరిగిన ఘటన లేదా ఆధారాలు మాయం చేసే యోచనలో భాగమా అనే దానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి అగ్ని ప్రమాదం చుట్టూ రాజకీయ మంటలు రాజుకున్నాయి. ఇక ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో, పూర్తి నిజం ఎప్పుడు బయటపడుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి. 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడంలో అర్లీగా వచ్చినటువంటి ఆఫీసర్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సే మంటలు లేవు, ఓన్లీ స్లో కంబషన్, ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సిబ్బంది ఎవరు లేరు, దెర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినట్టనే కొంచెం ఆయన ఇనీషియల్గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం హాస్పిటల్ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి there were hardly 3-4 people. వాళ్ళందరూ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, ఈ ఘటన అంటే జరగడానికి కారణం నిజంగానే షార్ట్ సర్క్యూటా లేక ఇంకేదైనా కారణాలు ఉండొచ్చా? రైట్ దేవిక, ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్న అంశం ఏదైతే ఉందో ఇది పూర్తిగా మంటలకు రాజకీయ మంటలు అమ్ముకున్నాయనే విషయం మనకు అర్థమవుతుంది క్లియర్ గా. అయితే ఒక అగ్ని ప్రమాదంగానే కాదు, ఇది ఒక రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నటువంటి ఒక అంశంగా మారిందని చెప్పుకోవాలి. అంటే సెంట్రల్ జోన్ పరిధిలోని ఇది ఏదైతే నేర పరిశోధన విభాగానికి సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ ల్యాబ్ జరిగిన అగ్ని ప్రమాదం అనేది తెలంగాణ రాజకీయాలను సైతం మరోసారి వేడెక్కించని చెప్పుకోవాలి. అయితే ఈ ఘటనపై, ఈ అగ్ని ప్రమాద ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ చేసే ట్వీట్ తో ఒకసారి కూడా ఇదంతా చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఓటుకు నోటు కేసు సంబంధించి, అలాగే ఇప్పుడు కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో, ఈ 2 అంశాలకు సంబంధించి మళ్ళీ చర్చకు వచ్చాయి ఒకసారి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ తో. సో కేటీఆర్ చేసిన ఆరోపణ ప్రధానంగా చూస్తే కనుక ఓటుకు నోటు కేసు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన తప్పుడు ఆధారాల కప్పించేందుకే అగ్ని ప్రమాదం జరిగిందంటూ కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ ఏదైతే ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న అసలు ప్రశ్న ఏంటంటే, ఆ ల్యాబ్ లో నిజంగా ఆ కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉండే అవకాశం ఉందా? ఒకసారి చూస్తే కనుక ముందుగా అధికారికంగా ఏం చెప్పారనేది చూస్తే కనుక ఏదైతే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తే, నేర పరిశోధనకు సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ పరీక్ష కేంద్రం కాబట్టి మొత్తం ఆపరేషన్ అక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది. అయితే అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు కూడా మేము ఎక్కువ ప్రయత్నం చేశాం. అయితే ఏ ఫైల్స్ దెబ్బతిన్నాయో ఏంటనేది ఇంకా స్పష్టత లేదు.
5 ఫైర్ ఇంజన్లతో మంటల పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. అయితే ప్రమాద సమయంలో లోపల ఉన్న 4 ఉద్యోగులు కూడా వాళ్ళు సురక్షితంగా బయటపడిన పరిస్థితి ఉందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అయితే అంటే ఇక్కడ వరకు పోలీసుల వర్షంలో ఎలాంటి కుట్రకోణం లేదని చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక క్రూషియల్ క్వశ్చన్ అనేది మనకు వస్తూ ఉంది. అంటే కీలకమైన ఒక ప్రశ్న మనకు వస్తుంది. డిజిటల్ ఎవిడెన్స్ ల్యాబ్ అంటే ఏమిటి, అసలు ఏ రకమైన డేటా అక్కడ ఉంటుంది అనేది మనకు చాలా క్లియర్ గా క్రూషియల్ గా ఉన్నటువంటి ప్రశ్న. సాధారణంగా వాయిస్ రికార్డింగ్లు, కాల్ డేటా, ఆడియో వీడియో ఫైల్స్, ఫోరెన్సిక్ కాపీలు ఇలాంటి డేటా పరిశీలన కోసం ఇలాంటి ల్యాబ్లకు పంపడం అనేది సాధారణ ప్రక్రియ. అందుకే ఓటుకు నోటు కేసులను వాయిస్ రికార్డింగ్, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన డిజిటల్ డేటా అక్కడ ఉండే అవకాశం ఉందా అంటే టెక్నికల్ గా అవకాశం ఉంది, కానీ ఖచ్చితంగా ఉన్నాయన్న అధికారిక నిర్ధారణ మాత్రం లేదు. ఇక్కడే ఈ వ్యవహారం సంబంధించి ఒక ఫ్యాక్ట్ వర్సెస్ అనుమానం మధ్య ఒక అంటే ఈ రెండింటికి సంబంధించి అంటే నిజము అలాగే అనుమానం ఈ రెండింటి మధ్యలో ఈ రెండింటి మధ్యలో నిలిచిపోయిందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి పొలిటికల్ యాంగిల్ కూడా మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ఈ గ్యాప్ ను అదునుగా తీసుకొని ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన ఘటన అదునుగా చూసుకొని ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసి ఇది యాదృచ్ఛికంగా జరిగిన అగ్ని ప్రమాదం నష్టం అంచనా ఇంకా కొనసాగుతుందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే విపక్షం ఏం మాట్లాడుతుంది, కీలక ఆధారాలు బయటికి రాకుండా చెల్లిన ప్రయత్నంలో భాగం ఈ ఘటన అంటూ కూడా ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న ఒకటే, ఆ ల్యాబ్ లో ఏ కేసులో డేటా ఉంది, ఏ ఫైల్స్ సురక్షితంగా ఉన్నాయి, ఏవి దెబ్బతిన్నాయి. ఈ ప్రశ్న సమాధానం రావాలంటే ఫోరెన్సిక్ ఇన్వెంటర్ రిపోర్ట్ లేదా అధికారిక పోలీస్ స్టేట్మెంట్ అనేది వచ్చిన తర్వాత చాలా క్లియర్ గా మనకు ఏం జరిగింది, ఏ కోణంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది, నిజంగానే ప్రస్తుతం ఇప్పుడు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు కానీ అటు అధికార ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు కానీ ఈ రెండింటి మధ్యలో ఏది నిజం అనేది నాకు అప్పుడు తెలిసిన అవకాశం ఉంటుంది. అయితే మొత్తానికి ఇప్పటి వరకు ఒకవైపు అధికారిక వివరణ, మరోవైపు తీవ్ర రాజకీయ ఆరోపణలు నేపథ్యంలో నిజం ఏంటంటే పూర్తి నివేదిక వచ్చేదాకా వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కానీ ఒకటి మనకు స్పష్టం, అగ్ని ప్రమాదం అనేది ఆర్పబడిన రాజకీయ మంటలు మాత్రం ఇంకా ఆరే పరిస్థితి లేదనేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకి క్లియర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఓటుకు నోటుకి సంబంధించిన ఫైల్స్ డిజిటల్ ఎవిడెన్స్ ల్యాబ్ లో ఉన్నాయని నిర్ధారించే ఆధారం ఏం లేదండి. అయితే ఓటుకు నోటు కేసు ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? సాధారణంగా ఈ తరహా కేసులు అసలు కేసు ఫైల్స్ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ విచారణ సంస్థ కానీ ఏదైతే సిఐడి సిట్ వద్ద ఉండే అవకాశం ఉంటుంది. అయితే కోర్టుకు సంబంధించిన ఆధారం అంటే కోర్టు రికార్డులలో డిజిటల్ ఎవిడెన్స్ కాపీలు వాయిస్ గానీ ఆడియోకి సంబంధించిన వీడియోకి సంబంధించిన కానీ అవసరమైతే ఫోరెన్సిక్ పరీక్ష కోసం ప్రత్యేకంగా ల్యాబ్ పంపిస్తారు. అంటే ల్యాబ్ అనేది స్టోరేజ్ సెంటర్ కాదు, పరీక్ష జరిగే స్థలం అనేది మాత్రం చాలా క్లియర్ గా మనకి గుర్తు చేసుకోవాలి. అయితే ఆ ల్యాబ్ లో అసలు దీనికి సంబంధించిన ఓటుకు నోటు కేసు సంబంధించి ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అసలు ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి దానికి సంబంధించిన దాని రిపోర్ట్లకు సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ అనేది కూడా ఆ ల్యాబ్ లో ఉండే అవకాశం ఉందా అని ఒక ప్రశ్న తలెత్తినప్పుడు టెక్నికల్ గా చూస్తే కనుక ఓటుకు నోటు కేసు అనేది వాయిస్ రికార్డింగ్ కానీ ఆడియో ఫైల్స్ కానీ దానికి సంబంధించిన ఆ ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపితే తాత్కాలికంగా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. కానీ కీలకంగా ఏంటంటే అక్కడ అలాంటి ఫైల్స్ అక్కడ ఉన్నాయని పోలీస్ శాఖ ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు. డీసీపీ శిల్పవల్లి గారు మాట్లాడుతూ దానికి సంబంధించిన ఎలాంటి స్పందన లేదు. అయితే ఏ కేసులకు సంబంధించిన డేటా అక్కడ ఉందో అధికారిక జాబితా అంటే మనకి ఇప్పటి వరకు అనేది విడుదల కాని పరిస్థితి. అయితే కేటీఆర్ ఆరోపణ అంటే ఫ్యాక్ట్ లేదా అనుమానం, అంటే కేటీఆర్ చేసిన ఆరోపణ లేదా అనుమానమా అది ఇప్పటి వరకు ఆధారాలతో నిరూపితమైన విషయం అయితే కాదు. అందుకే ఇది ఇప్పుడు పొలిటికల్ గా ఒక ఎలిగేషన్ స్టేజ్ లో ఉన్న నేపథ్యంలో లీగల్ గా ఫ్యాక్ట్ స్టేజ్ కావాలంటే అంటే అది అక్కడ నుంచి కూడా పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత ఈ అగ్ని ప్రమాదం సంబంధించి ఈ ప్రమాదం అనేది అసలు ఎలా సంభవించింది, ఇప్పుడు ఏదైతే డీసీపీ శిల్పవల్లి గారు చెప్తున్నట్టుగా ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో కావాలనే అధికారిక ప్రభుత్వం ఏమైనా కుట్ర పనిందా, లేకపోతే యాదృచ్ఛిక ఏదైతే అధికారిక ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో యాదృచ్ఛికంగానే ఘటన జరిగిందని చెప్తున్న అధికారిక పార్టీకి సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా క్లియర్ గా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. అయితే చివరిగా ఒకటి చూసుకుంటే కనుక ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఓటుకు నోటు కేసు సంబంధించిన ఫైల్స్ ఆ డిజిటల్ ఎవిడెన్స్ ల్యాబ్ లో ఉన్నాయని నిర్ధారించే ఏ ఒక్క ఆధారం కూడా లేదు. కాబట్టి దీని ఒక ఆరోపణ కిందనే కన్సిడర్ చేయాలి. ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో దాని ఒక ఆరోపణ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే డిజిటల్ డేటా పరీక్ష కోసం అక్కడికి పంపించే అవకాశం ఉందన్న టెక్నికల్ వాదన మాత్రం ఉంది. అంటే ఖచ్చితంగా ఒక ఫైల్ అనేది ఇది నిజమా అబద్ధం అని తేలాలంటే ఆ ఫైల్ అనేది ఖచ్చితంగా ల్యాబ్కి వెళ్ళి ల్యాబ్ లో పరీక్షిస్తారు మనకు క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ల్యాబ్ అనేది పరీక్ష కేంద్రం మాత్రమే, అది ఒక స్టోరేజ్ అంటే స్టోర్ రూమ్ లాంటిది కాదు. కాబట్టి అక్కడ స్టోర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంటే ఎలాంటి ఫైల్స్ పెడతారు అనేది అధికారికంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఆ ల్యాబ్ సంబంధించిన అధికారులు కానీ లేకపోతే ఏదైతే సిఐడి లేకపోతే
ఈ అధికారిక ప్రభుత్వ సంస్థలు ఏవైతున్నాయో విచారణ సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ ఆ అధికారిక సంస్థలు స్పందించి కీలక అంటే పారదర్శకంగా లోపించకుండా చాలా క్లియర్ గా పరీక్షలు చేసిన తర్వాత దర్యాప్తు చేస్తే మనకు ఓవరాల్ గా ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు నిజమా, లేకపోతే అధికార ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్న వాదన నిజమా, లేకపోతే అక్కడ ఏం జరిగిందనే విషయం మనకు బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.